వెల్కమ్ టు PM9 న్యూస్. ప్రధానంగా ఈరోజు భూ కబ్జాలకు సంబంధించి అనేక సార్లు మనం ప్రస్తావించడం జరిగింది. ఈ భూ కబ్జాలు ఎలా జరుగుతాయంటే ప్రధానంగా రెవెన్యూ వాళ్ళ యొక్క అండదండలతో, తర్వాత సబ్ రిజిస్టర్ యొక్క అండదండలతో ఈ భూ కబ్జాలు జరుగుతాయి. అంటే ఒరిజినల్ పట్టా ల్యాండ్లు కావచ్చు, ఒరిజినల్ పట్టా ల్యాండ్లు అనేటువంటిది తక్కువ. కానీ ఎప్పుడైతే కర్నూలు నగర శివార్లలో ఉన్నటువంటి భూ కబ్జాలపైన, భూ బకాసులు, ప్రభుత్వ భూములపైన, తర్వాత అంతేకాకుండా తాతల తరాల నుండి కూడా అనుభవిస్తున్నటువంటి SC ST BC మైనార్టీస్ సంబంధించి వీళ్ళ భూములపైన అధికార పార్టీ అని కాదు, ప్రతిపక్ష పార్టీ అని కాదు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ అని కాదు, ఇంకోటి అని కాదు, ఈ రకంగా కన్నుబడిందని చెప్పుకోక తప్పదు. దానిలో ఉదాహరణ కర్నూలుకి ఆనుకొని ఉన్నటువంటి ఓరవకల్లుకు సంబంధించినటువంటి ఇది ప్రధానమైనటువంటి టాపిక్. ఓరవకల్లు మండలం, ఓరవకల్లు లిమిట్స్ వచ్చేసి దాదాపుగా ఇక్కడ కర్నూలుకి ఆనుకొని ఉన్నటువంటి టోల్ ప్లాజా యువతలి వరకు కూడా ఈ యొక్క ఈ ఓరవకల్లు మండలానికి సంబంధించి ల్యాండ్స్ ఉంటాయి. అంటే నన్నూరు ఆ ప్రాంతం ల్యాండ్స్. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క ఎక్కడ అంటే రాగమయూరి అనేటువంటి దాని దగ్గర ఆ కొండ ప్రాంతంలో ఒకప్పుడు SC వాళ్ళు భూములు వేసుకొని వాళ్ళ జీవనం కొనసాగించేటువంటి వారు. ఒకప్పుడు దానిల మీద ఎవరికి కన్ను లేదు. కానీ రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుండి భూములకు విలువ రావడం వల్ల ఆ భూముల పైన అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకులు, తర్వాత టీడీపీ నాయకులు ఈ రకంగా వరుసత పెట్టుకొని కబ్జాలు చేస్తూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తాత ముత్తాతల కాలం నుండి కూడా ఈ ఉన్నటువంటి భూములను కబ్జా చేస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ యొక్క పొలము ఏమవుతుందంటే వీళ్ళు ఆన్లైన్లో చేపించుకోవడానికి పోతే ఈ రోజురా రేపు రా అని చెప్పేసి డబ్బులు ఇస్తేనా వీళ్ళు ఆన్లైన్ చేస్తారు. ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. లేదనుకో చేయరు. చేయకుండా ఉన్న తర్వాత ఈ పొలాలకు ఎప్పుడైతే ఈ నన్నూరు ప్రాంతంలో కోట్ల విలువ చేసే విధానం వచ్చిందో SCల భూములు దాదాపు 100 ఎకరాలు ఉన్నాయి. చట్టం ఏం చెప్తుంది? SCల భూములు కానీ ఎవరివైనా కానీ గవర్నమెంట్ డీకేటీ అంటే డూప్లికేట్, అంటే వీళ్ళు డూప్లికేట్ పాస్బుక్ అనేది కూడా ఉండొచ్చు వాళ్ళ దగ్గర. అలాంటి దానిని ఈ కబ్జాదారులు ఈ యొక్క ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో వారితో చేతులు కలిపి ఎంబడే ఒక 70 సంవత్సరాల కింద అనుభవం ఉన్నా కూడా వీళ్ళ అనుభవం ఉన్నారని చెప్పేసి ఎవరైతే కాసులు కురిపిస్తారో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ, వారికి ఆన్లైన్ చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇప్పుడు ఈ పొలాలని అమ్మడం నేరం, కొనడం నేరం. సరే, ఒక పేదవాడు గతి లేని పరిస్థితిలో నేను అమ్ముతాను అన్నా కూడా మళ్ళీ ప్రజాప్రతినిధులే అక్కడ చట్టాన్ని లొసుగు పెట్టుకొని కొంటున్నటువంటి పరిస్థితి. ఏమన్నంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలను కూడా మొన్ననే చూసినాం. ఒక మాల శివ అని చెప్పేసి వాళ్ళ పొలాన్ని బనగానపల్లి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు దున్నేయడం. ఏమన్నంటే రికార్డు ఉంది మాకంటారు. ఎట్లా రికార్డు ఉంటుంది? వాళ్ళు అమ్మడం నేరం, వీళ్ళు కొనడం నేరం. కాబట్టి ఈ ప్రాంతంలో కోట్ల విలువైన భూములు ఉన్నాయి. కోట్లకు మళ్ళా ఇంకోటి ఏంటంటే మనం చిన్న ఒరిజినల్ పట్టా ల్యాండ్ రిజిస్ట్రేషన్కు చేయాలని పోతే కూడా రిజిస్టర్ అధికారులు చేయరు. ఎందుకు చేయరు? కారణం అంటే ఏదో చిన్న లొసుగు. అంటే ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, అంటే చుక్కల భూములు అంటారు, వాటిని అనేక వేల ఎకరాలని, 100 ఎకరాలని ఈ యొక్క ఎవరైతే ఫ్యాక్షనిస్టులు కావచ్చు, లేకుంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా రియల్టర్లు 2-3 ఉన్నారు. అవసరం అనుకుంటే పట్టా ల్యాండ్లను కూడా స్వహా చేసే పరిస్థితి, పట్టా ల్యాండ్లను కూడా చేసినారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని భయభ్రాంతులకు గురి చేసినారు. ఏమన్నంటే మేము ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి
అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుని అనుసరలం, లేదంటే కింద ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులం అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ మొన్ననే ఒక 100 మంది పోయి బీర్ బాటలు ఆ పొలంలోనే తాగి తింటూ ఆ యొక్క రైతులను భయభ్రాంతులు చేస్తున్నటువంటి సంఘటనలు. కాబట్టి దీనివల్ల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ అసలు సుక్కల భూములు చేయకూడదు కదా, రిజిస్టర్ చేసిన దాఖలాలు. కాబట్టి ఇటువంటివన్నీ అనేక రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క సర్వే నంబర్తో ఓరకల్లు మండలంలో జరిగినటువంటి ఈ యొక్క సబ్ రిజిస్టర్ ఏలు గతంలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు కావచ్చు, సబ్ రిజిస్టర్లు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారు, ఎవరి అడుగులకు మడుగులు వచ్చారు, తర్వాత వాళ్ళ యొక్క సంపాదన, తర్వాత ఇంకోటి ఒక చిన్న విఆర్ఓలు డూప్లెక్స్ హౌసులు కట్టినారంటే ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా సాగులే ఉంటున్నాయి. కానీ ఇంకొకరికి ఆన్లైన్ చేసిన దాఖలాలు అతి త్వరలో వారి పేర్లు వాళ్ళ సర్వే నంబర్ల తసా మొత్తం భాగవతం ఖచ్చితంగా బయట పెట్టబోతున్నాం, పెడతాం కూడా. ఈ 1000 కోట్ల భూములు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. గతంలో స్టీల్ ప్లాంట్ అక్కడ ఓరకల్ మండలంలో ఓరకల్ హెడ్ క్వార్టర్కి దగ్గర కొంతలపాడు ఓరకల్ మధ్యలో స్టీల్ ప్లాంట్ పడితే ఒక కొత్తగా వచ్చినటువంటి సర్వేరు తర్వాత ఎంఆర్ఓ కుమ్మక్కాయ, అది మొత్తం టోటల్ గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ ఎవరికి పాస్బుక్ లేదు, ఇంకోటి లేదు. అప్పటికప్పుడు బినామీల పేర్ల మీద అంటే ఎంఆర్ఓ సర్వేరు బినామీల పేర్ల మీద పాస్బుక్లు ఇచ్చి వాళ్ళకు అంటే పాస్బుక్ ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళకు ₹1,00,000 ఇచ్చి తర్వాత ఈ ఎంఆర్ఓ సర్వేరు కోట్ల రూపాయలు దండుకునేటువంటి దాఖలాలు. ఇదంతా ఏం కలెక్టర్కు తెలియదా? మళ్ళీ వాళ్ళు ఏమన్నంటే కలెక్టర్ గారికి కూడా పై అధికారులకు కూడా మేము మామూలు ఇస్తున్నాం అని యథేచ్ఛంగా మాట్లాడేటువంటి పరిస్థితి. పోనీ ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే విజిలెన్స్ ఏమైంది? విజిలెన్స్ ఏమన్నా చచ్చిపోయిందా? మళ్ళీ ఏనాడైనా దాడులు చేసినారా? లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఈరోజు రికార్డులని దాడులు చేస్తే ఎంతమంది దొరకగలుగుతారు? కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఇంకోటి ఏంది, చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు, చుక్కల భూములని దీనిని రెగ్యులరైజ్ చేస్తాం. రెగ్యులరైజ్ చేసినప్పుడు ఏం చేస్తారు రెవెన్యూ వాళ్ళు? లేదు వీళ్ళు 20 సంవత్సరాల కిందట అనుభవంలో ఉన్నారు అని చెప్పేసి 70 సంవత్సరాల కింద అనుభవంలో ఉన్న వాళ్ళ పేర్లు తీసేసి 20 సంవత్సరాల అనుభవంలో ఉన్నారని చెప్పేసి వేరే ఒక ఫ్యాక్షనిస్ట్ పేరు, ఒక మాజీ ఎమ్మెల్యే పేరు, లేకుంటే ప్రజెంట్ ఎమ్మెల్యే పేరు, లేకుంటే ఇంకో పార్టీ పేరు ఈ రకంగా ఎక్కించుకుంటా పోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి అది ఇండస్ట్రియల్ హబ్ ఎందుకు ఆర్ఎస్ఆర్ చూసి ఇంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్స్ లేకుంటే దేవాదాయ ల్యాండ్స్ ఎన్నుడని చెప్పేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా. అది అక్కడ ఇండస్ట్రియల్ హబ్ గా ప్రకటించినారు. మళ్ళా ఆ ల్యాండ్ సరిపోదని చెప్పేసి ప్రభుత్వ ప్రైవేట్ ల్యాండ్లు కొనడానికి సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో ఆ ల్యాండ్స్ అసలుకు ఓరకల్ల మండలంలో భయంకరమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు అంటే కింది నుండి పై స్థాయి వరకు కూడా అసలు ఇంకోటి ఒక ప్రజాప్రతినిధికి ఒక ఏమంటారంటే ఒక బినామీని సృష్టించడం, ఆ బినామీ పేరు మీద అగ్రిమెంట్ రాయడం, అగ్రిమెంట్తోనే బేతంచెర్లలో రిజిస్ట్రేషన్లు జరిగినటువంటి దాఖలాలు ఇవన్నీ ఏం తెలదా ప్రభుత్వానికి? అంటే ప్రజాప్రతినిధులే తప్పు చేసుకుంటూ మళ్ళా మేము ఇంకోటేంది ఎలక్షన్లు వచ్చినప్పుడు అబ్బో వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడం ఏమని ఆయా అధికార పార్టీ విపరీతమైన కబ్జాలు చేస్తుంది అని. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అంటే అధికార పార్టీలు వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లడం, వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లడం తప్ప ఎలాంటి పరిస్థితుల్లో దీనికి ఒక అడ్డుకట్ట వేసేటువంటి నాయకుడు ఎవరు లేరు. మధ్యలో ఆ ప్రాంతంలో నన్నూరు పూడ్చెల్ల ఆ ప్రాంతంలో రైతులు భయంకరమైనటువంటి నష్టపోతున్నారు. ఈ యొక్క ఫ్యాక్షనిస్టుల ఆగడాలకి తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా పైన ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఎవరైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వీటిపైన ఖచ్చితంగా దృష్టి సారించాలి. లేదంటే మేము కూడా మా వంతు కర్తవ్యం, మేము సర్వే నంబర్లతో సహా ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఎందుకు రిజిస్ట్రేషన్ అయింది, సర్వేర్ ఎవరు, ఎంఆర్ఓ ఎవరు ఖచ్చితంగా బయట పెట్టబోతున్నాం. స్టీల్ ప్లాంట్ లో అసలు ఆ స్టీల్ ప్లాంట్ అయితే లిస్టు తీసేకింద మొత్తం ఆ ప్రాంతానికి కాని వాళ్ళ పేర్ల మీద బినామీ పేర్ల మీద ఎక్కడో తెలంగాణ, ఎక్కడో బంగానపల్లె, ఎక్కడో డోన్ ప్రాంతం వాళ్ళు దానిలో లిస్ట్ లో ఉన్నారు. అంటే ఏంది ఆ యొక్క సర్వేర్ ఆ యొక్క ఎంఆర్ఓ చేసినటువంటి దురాగతాలు, దాని వెనుక ఒక ప్రముఖమైనటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల హస్తం ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇది ఖచ్చితంగా మేము బయట పెట్టబోతాం. వారి యొక్క పేర్లు, సర్వే నంబర్, తర్వాత ఏ యొక్క ఎంఆర్ఓ బాధితులు, సబ్ రిజిస్టర్ ఎవరు బాధితులు, బేదంచెర్ల సబ్ రిజిస్టర్ కావచ్చు, డోన్లో కొన్నినాయి, బేదంచెర్ల కొన్నినాయి, ఓరకల్లోనే వీరి యొక్క లిస్టు మేము త్వరలో బయట పెట్టబోతాం.
కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ భూములని ఎవరు ఒక 2-3 రియల్టర్లు మళ్ళా ఒక ప్రతిపక్ష నేత పేరు చెప్పుకుంటా ఉంటారు. ఆ వారి పేర్లను కూడా మేము త్వరలో పెడతామని చెప్పేసి చెప్తాను. చూస్తూనే ఉండండి PM9 న్యూస్. మీ ఈశ్వరెడ్డి.